బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీస్ అన్ని కూడా మంచి కలెక్షన్లను సాధించగా లేటెస్ట్ గా హృతిక్ రోషన్ తో కలిసి చేసిన వార్2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం మరీ అనుకున్న రేంజ్ వసూలను సినిమా అందుకోలేకపోతుంది. ఉన్నంతలో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 4 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 250 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను దాటేసి ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా ఓవరాల్ గా మంచి జోరునే చూపించింది సినిమా. ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ను సినిమా చూపెడుతుంది అన్నది ఆసక్తికరంగా మారగా టాలీవుడ్ హీరోల పరంగా 250 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకున్న 3వ హీరోగా ఎన్టీఆర్ రికార్డులకెక్కాడు. ఇది వరకు ప్రభాస్ ఎక్కువ సార్లు 250 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ అందుకున్న సినిమాలతో దుమ్ము దుమారం లేపాడు. ఆల్మోస్ట్ తన కెరీర్ లో 6 సినిమాలు 250 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకున్నాయి. తర్వాత అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో, పుష్ప పార్ట్ 1 అలాగే పుష్ప పార్ట్ 2 సినిమాలతో హ్యాట్రిక్ 250 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకోగా ఇప్పుడు ఎన్టీఆర్ RRR మూవీ, దేవరా అలాగే ఇప్పుడు వార్2 సినిమాలతో 250 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకున్న హీరోగా నిలిచాడు టాలీవుడ్ తరపున. సినిమా లాంగ్ రన్ లో ఇప్పుడు 300 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకుంటే టాలీవుడ్ తరపున ఎక్కువ సార్లు 300 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్న హీరోలలో ప్రభాస్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఎన్టీఆర్ నిలిచే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో సినిమా అవలీలాగా ఈ టార్గెట్ ను అందుకుంటుంది, కానీ మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.